చెప్పిన తర్వాత పాకిస్తాన్లో ఎలా ప్రత్యక్షమయ్యాడు, ఇవన్నీ కూడా ఎన్ఐఏ ఇంట్రాగేషన్లో ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. ఈ అంశాలన్నీ కూడా ఈ అంశాలన్నింటికి సంబంధించి సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారు. నమస్తే ప్రియా చౌదరి గారు. నమస్తే అండి. సో వ్లాగర్స్ అందరూ ఒక్కటయ్యారు. ప్రత్యేకించి వాళ్ళందరినీ ఒక్కటి చేసింది ఎవరంటే ఐఎస్ఐ. అంటే వాళ్ళు ఎలా ఐఎస్ఐ చాలా క్యాలిక్యులేటెడ్గా కట్టుగిరకలుగా వెళ్తుంది. ఒక 30 lakhs వ్యూస్ దాటిన యూట్యూబర్స్ అందరి మీద ఐ చేసింది, దృష్టి కేంద్రీకరించింది. వాళ్ళని డబ్బు ఎరేసి లాక్కోవటం, వాళ్ళకి రకరకాల మార్గాల్లో పాకిస్తాన్కి వచ్చేలా చేయటం. వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ జకీర్ నాయక్ అని మనం బ్యాన్ చేసాం అతని పీస్ టీవీని, అతని రీసెర్చ్ ఫౌండేషన్ని బ్యాన్ చేసాం, ఎందుకంటే హీ వాజ్ ఇంటూ మనీ లాండరింగ్. సో ఇట్లాంటి వాళ్ళందరి ద్వారా ఆకర్షితులు అవడానికి ఏమేం చేయాలి, వీళ్ళు అలాంటి ప్రయోగాలన్నీ చేసి ఒక సెట్ ఆఫ్ ఒక డజన్ యూట్యూబర్స్ని ఇప్పటిదాకా వ్లాగర్స్ని అట్రాక్ట్ చేసింది. వీళ్ళ కోసం అవసరమైతే తన మిత్రదేశం, అంటే మనం ఎవరి కోసం అయితే పోరాడి వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చాము బంగ్లాదేశ్, ఇప్పుడు వాళ్ళకి మిత్రదేశం, ఆ మిత్రదేశంలో ఉన్న వాళ్ళందరితో టెర్రరిస్టులతోటి కలిపి వాళ్ళకి కొంచెం రిఫైన్డ్ లుక్, యూట్యూబర్ లుక్ వేసి అట్రాక్ట్ చేసుకుంటూ తీసుకొచ్చింది. ఇప్పుడైతే సన్నీ యాదవ్ ఎన్ఐఏ అదుపులో ఉన్నాడు. అండ్ ఆయన తండ్రి రవీంద్ర గారు అయితే ధృవీకరించట్లేదు, కానీ మనకి ఎదురుగుండా కనిపిస్తున్న వీడియో ధృవీకరిస్తుంది. ఎగ్జాక్ట్లీ జకీర్ నాయక్ని అక్టోబర్ 2024లో హీ మెట్ అండ్ హీ హ్యాడ్ అటెండెడ్ దట్ మీటింగ్. ఆయన మత ప్రబోధకుడు. అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వ ఆహ్వానం, అదే ఉగ్రముఖల ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళాడు ఆయన. సో ఇప్పుడు భయా సన్నీ యాదవ్ ఎక్కడున్నాడు అనే అనుమానాలకు సంబంధించి తెర దించేసినట్టేనా కాదా? ఇక్కడ ఒక విషయం చెప్తా. కొంతమంది ఈ విషయాన్ని ఖండిస్తూ ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. ఫస్ట్ ఈ మధ్య నేను ఒక 2 days నుంచి కాదు, ఒక 24 hours నుంచి కొన్ని గొంతుకలు చాలా అంటే విభిన్నంగా వినిపిస్తున్నాయి. ఏంటంటే బహుశా మనం అతన్ని ఉగ్రవాది అనకూడదు, ఎందుకంటే ధృవీకరించలేదు కాబట్టి, ఎందుకంటే అది కాదు కాబట్టి, ఎందుకంటే ఇది కాదు కాబట్టి సొంత కథనాలు మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ ఒక ప్రశ్న వేస్తున్నాను, పోనీ అతను ఎక్కడున్నాడు సార్, ఒక్క నిమిషం, అతను ఎక్కడున్నాడు కనీసం మీడియా అయినా ప్రయత్నించిందా? ఇప్పుడు ఎన్ఐఏ పట్టుకోలేదు, మరి అతను ఎక్కడున్నాడు? కేవలం స్టూడియోలో కూర్చుని మనం మాట్లాడుతున్నామా? రైట్, అతను ఎన్ఐఏ పట్టుకోకపోతే అతను ఎక్కడున్నాడు? ఒకప్పుడు జర్నలిజం ఎలా ఉండేది అని అంటే పరుగులు పెట్టేది సార్, ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి ఉండేది సార్. బట్ ఇక్కడ ఆ జర్నలిజం అనేది నాకు కనపడట్లేదు. ఎక్కడ కూర్చున్నా, ఎవరు కూర్చున్నా స్టూడియోలో కూర్చొని మాట్లాడడం తప్ప, ఎవరి విశ్లేషణ సొంత కథలు తప్ప, కనీసం అసలు ఎన్ఐఏ అనేటటువంటి దానికి ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలు ఏంటి? ఎన్ఐఏ ఎప్పుడు సార్ మనకి అది నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎప్పుడు సార్ వచ్చింది? బాంబే దాడులప్పుడే కదా, భయంకరమైనటువంటి మారణకాండం చూసిన తర్వాత ఇలాంటి అథారిటీ ఒకటి ఉండాల్సిందే, ఇన్వెస్టిగేషన్ అథారిటీ లేకపోతే కనుక ఇలాంటివే మనం ఎదుర్కొంటామని చెప్పేసి అని కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలను ఆ యొక్క సంస్థకి కట్టబట్టింది భారత ప్రభుత్వం. రైట్, మరి ఇప్పుడు ఎన్ఐఏ అతన్ని అరెస్ట్ చెయ్యకపోతే అతను ఎక్కడా? సరే, కొంతమంది మాట్లాడుతున్నారు, నేను అదే ప్రశ్నిస్తున్నా, ధృవీకరించేనట్టేనా అని అంటే నేను అడుగుతున్నాను, ధృవీకరించారా లేదా, ఎందుకు ధృవీకరించారు? న్యాచురల్గా అంటే డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వైల్ ఇట్స్ గోయింగ్ ఆన్, ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ ఆర్ నాట్ సపోజ్ టు రివీల్ ఆర్ డిస్క్లోజ్. ఎగ్జాక్ట్లీ, అది తెలుసుకోవాలండి ఫస్ట్. మనకి అంటే ఇక్కడ వాదన ఏం వాదిస్తున్నారంటే, అంటే వీళ్ళు వార్తలు చూసి కట్టు పేస్ట్ వార్తలు కదా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే జ్యోతి మల్హోత్రాది చెప్పారు, ఎన్ఐఏ ప్రకటించింది ఎప్పుడంటే జ్యోతి మల్హోత్రాని పట్టుకుని విచారించిన తర్వాత దేశద్రోహాన్ని ముద్రేసి గదార్ అని చెప్పి ముద్ర వేసి మరి బయటికి తీసుకొచ్చింది. ఏది మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత అమ్మాయి ఎక్కడెక్కడ ఉంది, ఏమేం చేసింది, ఎలా జరిగింది అనేటటువంటిది మొత్తం ఎన్ని రోజులు జ్యోతి మల్హోత్రా పహల్గామ్ దాడి జరిగినప్పటి నుంచి జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయ్యేంత వరకు, మధ్యలో యుద్ధం నడిచింది, అరెస్ట్ అయ్యేంత వరకు ఎన్ని రోజులు పట్టింది ప్రాసెస్ వీళ్ళకి తెలియదు. అంటే జ్యోతి మల్హోత్రా అరెస్ట్ తర్వాత మాత్రమే ఎన్ఐఏ ఒకటి ఉంది అనేటటువంటిది మీడియా మాట్లాడడం మొదలుపెట్టింది, ఆ తర్వాత అరెస్ట్ అవుతారు అనేటటువంటిది మొదలుపెట్టింది. కానీ ముందు జ్యోతి మల్హోత్రాని ఎంతకాలం ముందు తీసుకున్నారు అనేది ఎవరికైనా తెలుసా? జనరల్గా అంటే తెలీదు. ఆ థరో ప్రాసెస్ ని ఫాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కి తప్పితే తెలీదు. అదే అంటున్నాను సార్, ఇప్పుడు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నేను చేశాను కాబట్టి మీకు సింపుల్ అండి. అలిపిరి పోలీసులకిను ఐబీ బ్యూరోలో పనిచేసే పర్సనల్కి చాలా తేడా ఉంది. జాగ్రత్తగా గుర్తుంటే 1.5 months బ్యాక్ తిరుపతి కొండ మీదకి ఒక పిచ్చోడు స్కూటర్ వేసుకుని వెళ్ళిపోయాడు. వాడి పేరు వచ్చేప్పటికి అంజాద్ ఖాన్.
ఒక పిచ్చోడు 22 మలుపులు ఉంటాయి కొండ మీదకి, 22 మలుపుల్ని ఎక్కడ యాక్సిడెంట్ చేయకుండా స్కూటర్ మీద చిన్న స్క్రాచ్ లేకుండా పైనకి వెళ్ళిపోయి రిలాక్స్డ్గా చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని వాళ్ళ విజిలెన్స్ వాళ్ళు లేకపోతే కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని మాట్లాడాడు. ఇతను పిచ్చోడిని వాళ్ళే నిర్ధారించేసి కిందకి పంపించారు. పంపిస్తే పోలీసులు, అలిపిరి పోలీసులు ఇతను పిచ్చోడని చెప్పి 4 అల్పజలం టాబ్లెట్స్ ఇచ్చి పంపించేశారు. వేరే ఐబీ ఇన్వాల్వ్ అయితే తేడా ఎలా ఉంటుందండి? ఇమ్మీడియట్గా లిఫ్ట్ చేస్తారు. వాడికి ఏంటి పని? ఆ రోజు పైనకి వచ్చి, ఆ రోజు రంజాన్ పండుగ, మా తాత పైన ఉన్నాడు, ఖురాన్ చదవటానికి వెళ్తున్నా అని చెప్పాడు. తిరుమల వెంకన్న దగ్గర వాడికి ఏంటి పని? అంటే ఆయనే ఆ తాత అని చెప్పాడేమో. అది కూడా కాదు, అయ్యేం పని? దాని మీద ఇంతవరకు ఇంట్రాగేషన్ నడవలేదు. దాని వెనక జరిగిన సంఘటనలేగా. మొన్న ఖురాన్ ప్రార్థన చేసుకుంటానికి వచ్చినప్పుడు కూడా ఎందుకు వచ్చారు అని అంటే, ఒక దిక్కుమాలినటువంటి ఒకటి మన వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, బీబీ నాంచారమ్మ చేసుకున్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి, బీబీ నాంచారమ్మకి సంబంధించినటువంటి బంధువర్గం వచ్చి అక్కడ ప్రార్థనలు చేసుకుందని చెప్పడానికి సిగ్గులేదా మీకు? సిగ్గులేదా? బీబీ నాంచారమ్మ చరిత్ర ఎక్కడుందో ఒకసారి చూపించమని చెప్పండి వీళ్ళని. ఎక్కడ రాశారు అంటే ప్రతి ఒక్క దాని మీద అదే అంటున్నాను సార్. వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క చోట మా వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఆ వక్ఫ్ ఖర్చీపులు ఇవి వేయడానికి సిద్ధమైపోయారు. దాన్ని ఎప్పుడైతే చెక్ పెట్టారో, చెక్ పెట్టిన తర్వాత కొత్త కొత్త కథనాలన్నింటినీ కూడా వీళ్ళు మాట్లాడడం అనేది మొదలు పెట్టారు. ఇప్పుడు అర్థమైంది వక్ఫ్కి ఎందుకు చెక్ పెట్టాడు మోదీ అనేది. లేదా ఈ పాడికి ఆ బీబీ నాంచారమ్మ కూడా ఆస్తిలో హక్కులో వాటా తిరుపతి కొండలు మావే అని చెప్పేసి అది కూడా అడిగారు. మీ నోటీస్ వచ్చిందో లేదా? అది కూడా అడిగారు. 7 కొండలు 3 కొండలు మావే అన్నారు సార్. ఆ కొండలు మావే అన్నాళ్ళు అందరి పరిస్థితి ఏమైందో మనం చూసాం గతంలో. అది ఆయనవే, 7 కొండలు వెంకటేశ్వర స్వామివే. కాబట్టి అది ఎంత వాస్తవమో, ఎన్ఐఏ అరెస్టులో సన్నీ యాదవ్ ఉన్నాడు అనేటటువంటి ఎన్ఐఏ లిఫ్ట్ చేసింది అనేది కూడా 200%. ఇప్పుడు మనం చూస్తున్నాం అతను సన్నీ యాదవ్ జకీర్ నాయక్ మత ప్రబోధకులు